లేకపోతే అవ్వము. కులాల ఈక్వేషన్ లోనే అట్టడుగు పేద వర్గాలు, అణగారిన వర్గాలు, అణిచివేయబడ్డ వర్గాల్ని మనం దగ్గర తీసుకుంటే కానీ ఈ రెండు రాష్ట్రాల్లో మనం డెవలప్ కావాలి వాళ్ళ నిర్ణయానికి వచ్చారు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ ఇంప్లిమెంటేషన్ లో భాగంగానే అక్కడ మందకృష్ణ మాదిగిని పాటిస్తున్నాడు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని చేతులు పైకెత్తి అందరు జనరల్గా వందనం చేశారు. దీనికి సంకేతాలు ఇవ్వటం, ప్రజలకు సంకేతాలు ఇవ్వటం, మేము మీ కాపుల్ని మిమ్మల్ని మేము ముందుకు తీసుకెళ్తాము, మీకు అధికార అవకాశాలు మీ ఇస్తాం, మీరు సద్వినియోగం చేసుకోండి అని పవన్ కళ్యాణ్ చెప్పారు కదా. టీడీపీ పార్టీతో నువ్వేం మాట్లాడుతావు, నేను మాట్లాడతాం, మన ఇద్దరు కలిపి 50 సీట్లు, నీకు ముఖ్యమంత్రి పోస్ట్ 1 year, ఇవన్నీ మేమే మాట్లాడతాం, డబ్బు ఖర్చు మేమే చూసుకుంటాం, నువ్వు అట్లా ఉండు అన్నారు. జరిగింది అది. వాళ్ళు అడిగారు కదా, వాళ్ళు చెప్పారు కదా ఇలా వెళ్దాం, ఈ విధంగా మాట్లాడుకుంటే ఇలా చేద్దాం అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. వాళ్ళ మనసులో ఇప్పటికీ ఆలోచన ఉంది. చిరంజీవి గారిని, ముద్రగడ పద్మనాభం గారి ఇద్దరిని కూడా గవర్నర్ గా ఒకరిని రాజ్యసభ పంపిద్దాం అని అనుకుంటున్నారు. వాళ్ళు సద్వినియోగం చేసుకుంటేనే కదా. చిరంజీవి గారికి ఏమో సినిమాలు బాగున్నాయి, ఆయన హ్యాపీ దాంట్లో కంఫర్టబుల్ ఉన్నారు. మా ముద్రగడ పద్మనాభం గారు జగన్మోహన్ రెడ్డి గారికి సేవ చేసే దాంట్లో ఆయన బిజీ. ఓకే, కాదండి, రెడ్డిలందరూ కూడా భయభ్రాంతులకు గురి వెళ్ళిపోతున్నారు, చిట్టుకొకరు పుట్టకొకరు పోయారంటున్నారు. కానీ మీ ముద్రగడ పద్మనాభం గారు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడమే కాకుండా ఇప్పుడు ఒకసారి మనం చూడొచ్చు, అది ఎక్స్క్లూజివ్గా ఆయనకి ఓకే అయిపోయింది కూడా. ఇప్పటి నుంచి కూడా ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు యాక్సెప్ట్ చేస్తున్నారా మీరు? ఎందుకు యాక్సెప్ట్ చేయకూడదు? రెడ్డి అనేది కులం కాదుగా, రెడ్డి అనేది కులం కాదు కదా సార్. రాయలసీమలో రెడ్లకు రెడ్డి సర్టిఫికెట్ ఉంది, వాళ్ళు ఏం యాక్సెప్ట్ చేయడానికి మా రెడ్డి దాంట్లో మీరు రావద్దని చెప్తాయి. అసలు ముందు మీ కులం ఉందా? మీకు కాపర్ సర్టిఫికేట్ ఇస్తారు రాయలసీమలో, మీ ముందు చూసుకోండి, మీరు గవర్నమెంట్ లో పెట్టుకోండి, మాకు రెడ్డి సర్టిఫికేట్ ఇవ్వమని గవర్నమెంట్ అడగండి ముందు, మీరు కాపర్ కాకుండా. రెడ్డి అనేది కులమే కాదు. సంగీత వెంకటరెడ్డి అంటే రెడ్డే, రఘువీరారెడ్డి రెడ్డే, వీళ్ళందరూ రెడ్లు కాదు కదా. రెడ్డి అంటే రెడ్డి పని, మున్సూపు పని, ఊరు పెద్ద. రెడ్డి అంటే కులం కాదు. రాయలసీమలో చాలా మంది క్యాస్ట్ వాళ్ళకి ఈ మున్సూపు పనిచేసిన వాళ్ళకి రెడ్డి పని అంటారు. చాలా మా బలిజోల్లో కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి రెడ్డి టైట్లు ఉన్న వాళ్ళు మా బలిజోల్లోనే. ఆయన అంటారు తులసి రెడ్డి గారు ఎప్పుడు కూడా మేము కాపులకు ఎదుగా వస్తాం, మేము కాపులకు ఎదుగా వస్తామని చెప్పండి. కాదు సార్, ముద్రగడ పద్మనాభ గారి కాదు, ఓకేలేండి, ఇదంతా ఓకే. కాపు రాజశేఖర్ రెడ్డి గారి సర్టిఫికెట్ మీద కూడా కాపు అనే ఉంటది. అదే సార్, నేను అందుకు నేనేమంటున్నానంటే దాన్ని మనం సీరియస్ గా తీసుకోవద్దు. సీరియస్ గా ఆయన ఎందుకు తీసుకున్నారండి? నేను అనేది ఏంటంటే ఒక గెజెట్ నోటిఫికేషన్ ఆయన సీరియస్ గా ఎందుకు తీసుకున్నారంటే చెప్తాను. ఆయనకి చంద్రబాబు నాయుడికి వ్యక్తిగత ద్వేషాలు ఉన్నాయి, వ్యక్తిగత పగలు ఉన్నాయి. ముద్రగడ పద్మనాభం ఒకసారి పగబట్టాడంటే త్రోచిపోం పగది, ఇతర గొడవలు ఉన్నాయి. ఆ గొడవలు దృష్టిలో పెట్టుకుని మా కులం పేరుతో పోయిసారి రోడ్డు ఎక్కాడు చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు తుని మీటింగ్ దగ్గర. వాడు చంద్రబాబు నాయుడు బ్రష్ పట్టించాడు, ఇంటికి పంపించాడు, జగన్మోహన్ రెడ్డి గెలిచాడు, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఇప్పుడు పద్మనాభం గారు 5 ఏళ్ళు ఇంట్లో కూర్చొని రోడ్డు మీదే ఉంటారు. ఇంకా చెప్పాను కదా, వాళ్ళకి ఇద్దరు వ్యక్తిగత కక్షలు ఉన్నాయి. ఆ వ్యక్తిగత కక్షలు తీసుకోవడానికి మా కులాన్ని వాడుకుంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెడ్లనే ఊరుకుంటారేమో కానీ చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద ముద్రగడ పద్మనాభం ఊరుకోడు. పవన్ కళ్యాణ్ మీద ఏ కోపం లేదు, పవన్ కళ్యాణ్కి ఏ సంబంధం లేదు. ఎక్కడో పడిపోయిన చంద్రబాబు నాయుడు లేపుతున్నాడని పవన్ కళ్యాణ్ కోపం, ఇతని వ్యక్తిగతంగా ఏం లేదు సార్. పవన్ కళ్యాణ్ మీద కాదు సార్, పవన్ కళ్యాణ్ మీద గారి కోపం లేకపోతే పేరు మార్చుకుంటానని ఎందుకు శపథం చేశారు? పిఠాపురం వెళ్ళి మకాం ఎందుకు పెట్టారు? నిన్ను ఓడిస్తానని ఎందుకు అన్నారు? ఆయన ఏదో ఉప్మా పద్మనాభం అని ఎవరో సోషల్ మీడియాలో పెడితే నువ్వు పలావు పవన్ కళ్యాణ్ అని పేరు మార్చుకొని ఎందుకంటారు? డైరెక్ట్ గా ఆయన్నే హిట్ చేస్తున్నారు కదా, చంద్రబాబుని కాదు కదా ఆయన హిట్ చేసేది. కాదండి, అది ఆ పార్టీకి టీడీపీకి ఎవరైతే బలం అవుతున్నాడో, ఎవరు బలం అవుతున్నారు ఆ పార్టీకి? పవన్ కళ్యాణ్ అవుతుంది. ఆ పవన్ కళ్యాణ్ బలహీన పరిస్థితి టీడీపీ బలహీనం. ఆ విధంగా టార్గెట్ తప్ప ఇతనితో వ్యక్తిగతం. జగన్మోహన్ రెడ్డి గారి స్క్రిప్ట్ తో చదువుతాడు. విషయం చెప్పాను, అసలు లోతు మీకు చెప్పాం కదా. వీళ్ళిద్దరు ఎన్టీఆర్ గవర్నమెంట్ లో కాంటెంపరీ ఇద్దరు మంత్రులుగా చేశారు, ముద్రగడ పద్మనాభం, చంద్రబాబు నాయుడు. పద్మనాభం గారిని అడగకుండానే పద్మనాభం పోర్ట్ఫోలియో ఏలు పెట్టాడు చంద్రబాబు నాయుడు. ఇద్దరి మధ్య చాలా వేరు గొడవలు కక్షలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పొజిషన్ ఉంటే ఇట్లా ఊరుకోడు. 2014లో టీడీపీలో టికెట్ ఇస్తా ఉన్నారు పద్మనాభం గారికి, చివరి నిమిషంలో ఇవ్వలేదు. ఇస్తానని చెప్పి నెగ్గొడితే కడుపు పండుతుంది ఎవరికైనా కూడా. అయ్యని బయటికి చెప్పరు. చినరాజప్ప గారే మధ్యలో ఉంది ఆ రోజున. చినరాజప్ప గారి ద్వారా రాయబారం జరిగింది ఎమ్మెల్యే టికెట్ 2014లో. చివరి నిమిషంలో వేరే కారణాల వల్ల అయిపోయింది. ఆ కోపాలు తాపాలు ఉంటాయి కదా ఇద్దరి మధ్య, ఆ కోపాలు తాపాలతో